ప్రభాస్తో వర్క్ చేసిన వారు ఎవ్వరైనా సరే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సినిమాల పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రభాస్ను మించిన వారు లేరనేది తరచుగా ఇండస్ట్రీలో వినిపించే మాట. ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డార్లింగ్ ఇంటి భోజనాన్ని రుచి చూడాల్సిందే. కాదు కూడదు అంటే వదిలిపెట్టే రకం కాదు ప్రభాస్. అందుకే ప్రజెంట్ ఉన్న హీరోలో యాంటీ ఫ్యాన్స్ లేని, వివాదాలు లేని హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. అలాగే అభిమానులను అమితంగా ప్రేమించే వారిలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఒక్క తెలుగులోనే కాదు, ప్రపంచమంతటా ప్రభాస్ అభిమానులు ఉన్నారు. కానీ బాహుబలి తర్వాత ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు సలార్తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు రెబల్ స్టార్. సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త లెక్కలు సెట్ చేస్తున్నాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు డార్లింగ్. బాహుబలి తర్వాత సినిమాలు చేయటంలో కాస్త స్లో అయిన ప్రభాస్ సాహోకి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో రెబల్ ఫ్యాన్స్కి ఒక మాట ఇచ్చాడు ప్రభాస్. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు. లాస్ట్ ఇయర్ రాధేశ్యామ్తో సరిపెట్టిన ప్రభాస్ ఎట్టకేలకు 2023తో ఫ్యాన్స్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాదిలో ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభాస్ నుంచి 2 సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. నాగస్విన్ కల్కి 2024 మిడిల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తుండగా, మారుతి ప్రాజెక్టు కూడా ఇయర్ ఎండింగ్లో రిలీజ్కు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత 2025లో స్పిరిట్కు రంగం సిద్ధమవుతోంది. అలాగే హను రాఘోపుడితో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఎలాగూ సలార్ 2 ఉంది కాబట్టి ప్రభాస్ నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడని చెప్పాలి.